గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఏపీలో ఎలక్షన్ ముగిసింది. అయితే ఎలక్షన్ ముగిసిన తర్వాత మేం గెలుస్తామంటూ కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ టైంలో అసలు అక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఈ అనాలిసిస్ లో మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో చేసాం. కీలక నియోజకవర్గాల్లో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే దాని మీద ఒక ప్రోగ్రామ్ చేసాం. అయితే ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమైనా ఉన్నాయా, అలానే ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, అలానే ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ పర్సంటేజ్, పోలింగ్ సరళి, ప్రజల భావనలు వీటి ఆధారంగా కీలకమైన నాయకులకి ఎవరికి అవకాశం ఉంది, ఎవరు ధీమా వ్యక్తం చేస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారో వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సరే, గతంలో రిలీజ్ చేసిందేమో సర్వే, ఇదేమో పోలింగ్ సరళి ఆధారంగా మనం ఇస్తున్న విశ్లేషణ ఒక రకంగా చెప్పాలంటే. సరే, మొదటగా మనం డోన్ నియోజకవర్గం నుండి స్టార్ట్ చేద్దాము. డోన్ నియోజకవర్గంలో కూటమి నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు. యాక్చువల్గా ఇక్కడ 82% పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఇది చాలా కీలకమైన నియోజకవర్గం కర్నూలు జిల్లాలో. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే నియోజకవర్గం. ఇది కీలకమైన నియోజకవర్గం నేను ఎందుకంటున్నాను అంటే, ఇక్కడ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. తర్వాత మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆయన కూటమి నుంచి పోటీ చేస్తున్నాడు. సో ఇద్దరు చాలా కీలకమైనటువంటి సీనియర్ నాయకులు. మరి ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో చూసినప్పుడు చాలా టఫ్ ఫైట్ అయితే నెలకొనుంది. వాస్తవానికి ఇద్దరు కూడా నామినేషన్ అప్పుడు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్ ఉపసంహరించాలి, అంటే క్యాన్సిల్ చేయాలి, తప్పులు తడగ్గా ఉందని చెప్పేసి కోట్ల వర్గం చాలా ఆందోళన అయితే వ్యక్తం చేసింది, కంప్లైంట్ కూడా ఇచ్చింది. కానీ అప్పుడు ఆర్ఓ ఏకపక్షంగా బుగ్గన యొక్క నామినేషన్ ఓకే చేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా కోట్ల వర్గం చేసింది. ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చాలా బలంగా చేశారు. ఇక్కడ మనకున్నటువంటి సమాచారం మేరకు జరిగిన పోలింగ్ సరళి మేరకు పెద్ద ఎత్తున ఇక్కడ ఓటింగ్ పోలైంది కర్నూలు జిల్లాలో. గతంలో లేని విధంగా ఇక్కడ యాంటీ ఓటింగ్, ప్రభుత్వానికి యాంటీ ఓటింగ్ బాగా పెద్ద ఎత్తున నమోదైందనేటువంటి చర్చ కూడా ప్రజలు నడుస్తూ ఉంది. ఇక్కడ నమోదైన పోలింగ్ పర్సంటేజ్ ఆధారంగా చూసినప్పుడు ఖచ్చితంగా కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గుడివాడ నియోజకవర్గం. ఇక గుడివాడ నియోజకవర్గం నుండి కూటమి నుండి వెనుగండ్ల రాము పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి కొడాలి నాని పోటీ చేశారు. యాక్చువల్గా కొడాలి నాని టీడీపీ నుంచే తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ తన కంచికోటగా గుడివాడిని మార్చుకోగలిగాడు. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేనే, 2019లోనూ వైసీపీ ఎమ్మెల్యేనే, మాజీ మంత్రి. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఎవరికి అవకాశం ఉంది? ఈ వెనుగండ్ల రాము ఎన్ఆర్ఐ ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్షన్స్ ముందే గుడివాడలోకి వచ్చేసి అంతకుముందు నుంచి సేవా ట్రస్ట్ నడిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొత్తగా ఏదేమైనా జనాలకి ప్రచారంలో కొత్త రకంగా చూసినప్పుడు, కానీ ఇక్కడ కూటమి బలం పనికొచ్చింది, గుడివాడ నానిని ఓడించాలని కసి పనికి వచ్చింది అనేటువంటిది అక్కడ ప్రజలు చెప్తున్నమాట. ఇక్కడ 80% పోలింగ్ నమోదైంది. మనం మళ్ళా చెప్తున్నాం, పోలింగ్ పర్సంటేజ్ ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున నమోదైందో అక్కడక్కడ వైసీపీ నాయకులు ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున పోలింగ్ పర్సెంట్ నమోదైంది. గతంలో లేని విధంగా 80% పోలింగ్ నమోదైంది. ఆ రోజు కొడాలి నాని ఆ రోజు 3 గంటల వరకు ఇంటికే పరిమితం అయ్యారు. సహజంగా క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి పోలింగ్ బూతులు తిరుగుతూ ఉంటారు, పొద్దు నుంచి హడావుడి చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు కొడాలి నాని కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ రోజు ఇండైరెక్ట్గా ఓటమిని కొడాలి నాని అంగీకరించాడు. అంటే ప్రజల సరిలో పోలింగ్ సరిలో పోలింగ్ పర్సంటేజ్ ఇవన్నీ కాదు, కొడాలి నాని తనంతటి తాను ఓటమిని అంగీకరించాడు. అందుకనే ఆ రోజు పోలింగ్ బూతులు తిరగలేదు. ఓటు వేయటానికి కూడా పోకుండా 3 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు. కార్యకర్తలో నిశ్చయం వస్తుందని తెలిసిన తర్వాత అతను 3 గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన ప్రయత్నాలు చేసుకునే మొదలెట్టాడు. కానీ 3 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు అంటేనే, అతను మౌనంగా ఉన్నాడు అంటేనే, మీరు మొన్న కొడాలి నాని ప్రెస్ మీట్ కూడా ఒకసారి చూడండి. మొహంలో ఒకప్పుడు కొడాలి నాని చూడండి, మొన్నటి కొడాలి నాని చూడండి, ఆ మొహంలో హావు భావాల్లో మీకే అర్థమైపోతుంది ఓటమిని కొడాలి నాని అంగీకరించాడని. ఇక్కడ ఖచ్చితంగా ఆ వ్యక్తి బలం కాదు, కానీ ఖచ్చితంగా కూటమి బలం. ఈవెన్ హైదరాబాద్లో ఫేమస్, ఈ మధ్య బాగా ఫేమస్ అయినటువంటి సోషల్ మీడియాలో కుమారి ఆంటీ కూడా పోయి వెనుగండ్ల రాము కూటమి అభ్యర్థి కోసం ప్రచారం చేసింది. అంటే వాస్తవానికి జరిగింది ఏంటి అంటే, ఈసారి కసిగా పనిచేస్తారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తెచ్చినటువంటి వ్యక్తుల్ని ఓడించాలి అంటే ఇతను బూతుల మంత్రి అని పేరు కొడడానికి.
ఖచ్చితంగా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చినట్టు వ్యవహరించేసి అరాచకంగా వ్యవహరించేసి కూటమి నాయకుల పట్ల ఇష్టారీతిన మాట్లాడాడు అనేటువంటిది కూటమి ప్రజల్లో కార్యకర్తలో బలంగా పోయింది. అందుకనే కొడాలి నాని ఎట్టి పరిస్థితిలో గుడివాడ కంచుకోటగా అతను భావిస్తూ ఉన్నాడు. అతను మాస్ లీడర్ కొడాలి నాని, అక్కడ గుడివాడలో నో డౌట్ ఎట్ ఆల్. అతనికి చాలా మంచి పేరు కూడా ఉంది. కానీ కొడాలి నాని ఖచ్చితంగా ఓడించాలని కసిగా పనిచేశారు. కూటమిని గెలిపించుకోబోతున్నారు అనేది అక్కడ ప్రజలు చెప్తున్న మాట, అక్కడ పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతున్న మాట. ఇక మరొక నియోజకవర్గం చూసుకుందాం సార్. ఇక శ్రీకాకుళం నియోజకవర్గానికి వచ్చేసేపటికి కూటమి నుండి గొండు శంకర్ పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి ధర్మాన ప్రసాదరావు పోటీ చేశారు. ఎస్, ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో. తర్వాత కూటమిలో వచ్చేసి వర్గ విభేదాలు కానొచ్చాయి. ఖచ్చితంగా అతనికి శంకర టికెట్ ఇవ్వటాన్ని టీడీపీలో వర్గం జీర్ణించుకోలేకపోతూ ఉంది. ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ కూడా, ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం, అది ఇక్కడ 65% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటేనే పోలింగ్ పర్సెంటేజ్లో కూడా తేడా మనకు కనపడుతుంది. సహజంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్లు శ్రీకాకుళంలో ప్రత్యేకించి తక్కువ రావడానికి కారణం ఏంటంటే కూటమిలో ఉన్న వర్గ విభేదాలు. ఒకే ధర్మాన్ని గెలిపించుకోవడం ఇష్టం లేదు, అలానే కూటమిలోనేమో తగాదాలు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఈ వర్గ విభేదాల కారణంగానే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది అని మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ క్లియర్గా పోలింగ్ పర్సెంటేజ్ని బట్టి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 75 నుంచి 80 చేంజ్ కూడా కొన్ని చోట్ల కనపడినప్పటికీ కూడా శ్రీకాకుళంలో మాత్రం కేవలం 65% మాత్రమే నమోదైంది. ఇది ధర్మాన ప్రసాదరావుకి అడ్వాంటేజ్ కాబోతుంది. ఇక్కడ ఖచ్చితంగా పోలింగ్ సరళిని బట్టి గమనించినప్పుడు, పబ్లిక్ మూడ్ని గమనించినప్పుడు ధర్మాన ప్రసాదరావు గెలవబోతున్నాడు. టీడీపీలో వర్గ విభేదాల కారణంగా కూటమి ఆ స్థానాన్ని లాస్ కాబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం వచ్చేసి ఆముదాల వలస నియోజకవర్గం. ఇక ఈ ఆముదాల వలస నుండి కూటమి నుండి కూన రవికుమార్ పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి తమ్మినేని సీతారాం పోటీ చేశారు. ఎస్, ఇక్కడ 79% పోలింగ్ నమోదు కావడం జరిగింది. తమ్మినేని సీతారాం అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. ఆయన చాలా కీలకమైన నాయకుడు వైసీపీ నాయకులు. యాక్చువల్గా జిల్లాలోని సీనియర్ నాయకుడు, వన్ ఆఫ్ ది సీనియర్ నాయకుడు ఆయన. సో ఆయన గెలవడానికి అవకాశం ఉందా, లేదు ఆయనకి దగ్గర బంధువైనటువంటి కూన రవికుమార్ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన గెలవడానికి అవకాశం ఉందా చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పోలింగ్ సర్లే పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది. ప్రజలు ఇక్కడ కసిగా ఓటించారు. ఇందాక నేనైతే కొడాలి నాని విషయంలో చెప్పానో అదే తమ్మినేని సీతారాం విషయంలో కూడా అప్లై అవుతుంది. ఇతను కూడా స్పీకర్గా ఉండే, స్పీకర్గా కాకుండా వైసీపీ కార్యకర్తలు వ్యవహరించాడు, చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరించాడు. కాబట్టి ఇతను ఓడించాలి అనేటువంటిది కూటమి కార్యకర్తలు కసిగా పనిచేశారు. ఓట్ బ్యాంక్ కూడా అలా నమోదైంది. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే వైసీపీలో పైరు బ్రాండ్గా ఉన్నారో వాళ్ళని ఓడించడం కోసం ప్రజలు, కార్యకర్తలు, ఈ కూటమి కార్యకర్తలు ఆటోమేటిక్గా పనిచేస్తారు. అది కాకుండా వాళ్ళకి ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారని మనకు అర్థమవుతుంది. వైసీపీలో పైరు బ్రాండ్ ఓడిపోయే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ పోలింగ్ సరళి కూడా వాస్తవంగా మీరు చూడండి, పైరు బ్రాండ్ నిలబడ్డ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి పెద్ద ఎత్తున నమోదైంది. ఓటింగ్ శాతం చాలా పెద్ద ఎత్తున నమోదైంది. వాళ్ళు కసిగా ఓడించాలి అనేటువంటిది ఎక్కడెక్కడో వచ్చి ఈవెన్ ఎన్ఆర్ఐలో టిక్కెట్ పెట్టుకుని వచ్చి మరి ఓటేసిపోయిన సందర్భాలు ఉన్నాయి. కేవలం ఓటు వేయటానికి విదేశాల నుంచి వచ్చారు. కిలోమీటర్ దూరంలో పోలింగ్ పోతుంటే ఇంట్లో నుంచి ఓటు వేయడానికి పోవటం బతుకం చాలామందికి. కానీ ఈసారి ఏపీలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, హైదరాబాద్ నుంచి బస్సులు లేకపోతే టూ వీలర్ వేసుకొని, టూ వీలర్ మీద ఇంత ఎండలో కూడా పిల్లగాళ్ళని ఎక్కించుకొని, ఆడవాళ్ళని ఎక్కించుకొని టూ వీలర్ మీద 250 కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్కి, ఆంధ్ర బోర్డర్కి. అది దాటేసి వచ్చి మరి ఓట్లేశారంటేనే ఆ కసిని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ కసిగా వేసిన ఓట్లు ఖచ్చితంగా ఇక్కడ తమ్మినేని సీతారామన్ ఓడించబోతా ఉన్నాయి, కూన రవికుమార్ని గెలిపించబోతా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూటమి అభ్యర్థి కూన రవికుమార్ గెలవబోతున్నారు అనేటువంటిది ప్రజలు పోలింగ్ సరళిని బట్టి మనకి అర్థమవుతున్న విషయం. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసి చీపురుపల్లి నియోజకవర్గం. ఇక ఈ చీపురుపల్లి నుండి కూటమి నుండి కళా వెంకట్రావు పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి బొత్స సత్యనారాయణ పోటీ చేశారు. ఎస్, ఉమ్మడి విజయనగరం జిల్లాలో చీపిరిపల్లి మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారాయన. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేశారు. యాక్చువల్గా ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లాని పెద్దగా హోల్డింగ్ చేస్తున్న వ్యక్తి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉందంటే కారణం బొత్స సత్యనారాయణ. ఈ రోజుకి ఉమ్మడి విజయనగరంలో ఎక్కువ స్థానాలు వైసీపీ గెలిచిద్దని అనేటువంటి ఒక అంచనా నడుస్తుందంటే దానికి కారణం ఆయన్ని ఖచ్చితంగా ఓడించాలి లేదా నియోజకవర్గానికే పరిమితం చేయాలని టీడీపీ చాలా ప్లాన్లు తీసుకుంది. అందుకని గంటా శ్రీనివాసరావు రంగంలో దింపుదామని అనుకుంది మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఆ పార్టీకి సంబంధించి. అయితే కానీ ఆయన ససేమేరా అన్నాడు. వాస్తవానికి ఆయనకున్న నైజం ఏంటంటే, ఆయన పోటీ చేసిన చోట నుంచి మళ్ళా తిరిగి పోటీ చేయడు, కానీ ఎక్కడా ఓడిపోడు. అయితే ఆయన మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి ససేమేరా అన్నాడు, భీముల నుంచి పోటీ చేశాడు.
కాబట్టి ఈసారి బొత్స సత్యనారాయణకి అవకాశం ఉందా లేదా చూసినప్పుడు అక్కడ కళా వెంకటరావుని తీసుకొచ్చి కూటమి పెట్టారు. గంటా ఇప్పుడైతే ఒప్పుకోలేదు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కళా వెంకటరావు అదే సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. కానీ ఇక్కడ పోలింగ్ శాతం 82% నమోదైంది. 82% పెద్ద ఎత్తున నమోదైంది. కానీ ఇక్కడ మాత్రం పాజిటివ్గా బొత్స సత్యనారాయణకి అనుకూలంగా పోరాడినట్టు మనకు అర్థమవుతుంది. కానీ కళా వెంకటరావు మంచి ఫైట్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన మంచి ఫైట్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగినట్టు మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ 10 చోట కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిన చోట వైసీపీకి లాస్ అయినప్పటికీ కూడా ఇక్కడ బొత్స సత్యనారాయణ ప్లస్గానే కనిపిస్తుంది. ఇక్కడ పోలింగ్ శాతం ప్రజల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బొత్స ఇక్కడ మళ్ళా గెలవబోతున్నాడు, కళా వెంకట్రావు ఓడిపోబోతున్నాడు. కానీ కళా వెంకట్రావు కావటం వల్ల మంచి పోటీనైతే ఇచ్చాడు. ఉమ్మడి విజయనగరంలో ఇప్పటికే బొత్స తన హోల్డింగ్ని మెయింటైన్ చేస్తున్నాడు అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసి గాజువాక నియోజకవర్గం. ఇక ఈ గాజువాక నియోజకవర్గానికి వచ్చేసప్పటికి కూటమి నుండి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి గుడివాడ అమర్నాథ్ పోటీ చేశారు. ఎస్, గుడివాడ అమర్నాథ్ అలియాస్ గుడ్డి మంత్రి అంటారు. తర్వాత పల్లా శ్రీనివాసులు టీడీపీ నుంచి పోటీ చేశారు. యాక్చువల్గా గుడివాడ అమర్నాథ్ సొంత నియోజకవర్గం కాదు ఇది. ఇతను నియోజకవర్గాల షెఫ్లింగ్లో భాగంగా తీసుకొచ్చి గాజువాకలో నిలబెట్టడం జరిగింది. గాజువాకలో తన వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో మంత్రిగా ఉండటం వల్ల కొన్ని పరిచయాలు ఉంటే ఉండొచ్చేమో. కానీ పోయినసారి గాజువాకలో వైసీపీ గెలిచిందంటే కారణం ఏంటి అంటే పల్లా శ్రీనివాసులు టీడీపీ నుంచి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కొన్న టీడీపీకి మధ్య ఓట్ల చీలిక అనేటువంటిది ఆ రోజు వైసీపీని గెలిపించింది. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయకొని ఉండుంటే అక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలిచేది. గాజువాక అనేది టీడీపీ కంచుకోట, ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం. దీంట్లో వన్ సైడ్గా పోలింగ్ జరిగింది అనేటువంటి పోలింగ్ సార్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ 64% ఓటింగ్ నమోదైంది. జనరల్గా ఇందాక నేను చెప్పిన సినారియోలో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గటం అనేటువంటిది సహజంగా వైసీపీకి అడ్వాంటేజ్ కావాలి. కానీ ఇక్కడ మాత్రం అడ్వాంటేజ్ కాలేదు. బికాజ్ ఆఫ్ వైసీపీ ఓట్ బ్యాంకు నిరాసక్తత ప్రకటించిన ఓటు వేయడానికి కూడా ఇక్కడ మొత్తం రివర్స్గా కనిపెడుతుంది మన వాతావరణం. ఇక్కడ పల్లా శ్రీనివాస్ ఒక్కోటి ఏంటంటే ఇది అర్బన్ ప్రాంతం. అర్బన్ ప్రాంతాల్లో సహజంగా ఓటు వేయడానికి ఉన్న నిరాసక్తత, ఎందుకంటే వైజాగ్లో ఎవరైతే ఏంటి ఎవరు అందరూ దొంగలే ఏదో ఒక భావన ఉంటుంది. అర్బన్ ప్రజల్లో ఉండే ఒక భావన మిడిల్ క్లాస్లో ఏంటంటే ఓటుని అంత సీరియస్గా తీసుకోరు జనరల్గా. అందరూ అంతే, అందరూ ఒకటే అనే ఒక మీమాంసలోకి వెళ్ళిపోతారు, వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. సో అది మనకి గాజువాక ఓటింగ్ పర్సంటేజ్ కనపడుతుంది. కానీ జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ మేరకు మనకు అర్థమవుతుంది ఇక్కడ కూడా జరిగిన పోలింగ్ పర్సంటేజ్ వన్ సైడ్గా జరిగింది. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని మనకు అర్థమవుతుంది. ఓకే, మరొక నియోజకవర్గం వచ్చేసి ఇక హిందూపురం నియోజకవర్గంలో కూటమి నుండి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి దీపిక వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. ఎస్, ఇక్కడ మనకు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పోటీ చేయడం అనేటువంటిది అది వాస్తవానికి నందమూరి కూటమి యొక్క కంచుకోట. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేశాడు, హరికృష్ణ పోటీ చేశాడు, బాలకృష్ణ పోటీ చేస్తున్నాడు. 2014లో బాలకృష్ణ గెలిచాడు, 2019లో బాలకృష్ణ గెలిచాడు. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న నియోజకవర్గం. వాస్తవానికి రాయలసీమలో పోయినసారి 2019 ఎన్నికల్లో గెలిచింది 3 నియోజకవర్గాలు. 1 కుప్పం, 2 హిందూపురం, 3 ఉరవకొండ. దాంట్లో ఈ 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు కేవలం అనంతపురం జిల్లాకు సంబంధించినవే. అంటే అనంతపురం జిల్లాలో టీడీపీ అంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వేవ్ సాగింది, ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటే ఒక వేవ్ సాగింది 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా. ఆ టైంలో కూడా ఇక్కడ కూటమి తన ప్రభావం చూపించగలిగింది. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గెలవగలిగారు. మరోసారి బాలకృష్ణ టీడీపీ జెండాను హిందూపురంలో ఎగరేయబోతూ ఉన్నారు. ఇక్కడ 77% పోలింగ్ నమోదైంది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా చాలా పెద్ద ఎత్తున నమోదైంది. సో గతంలో వైసీపీ వైపు ఉన్నటువంటి మైనార్టీలు కూడా ఈసారి కూటమి కోటేశారు. మంచి మెజార్టీతో ఇక్కడ నుంచి నందమూరి బాలకృష్ణ గెలవబోతున్నారు అనేటువంటిది హిందూపురం ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ చర్చ. ఇక మరొక నియోజకవర్గం చూద్దాము. ఇక కొండేపి నియోజకవర్గం. ఈ కొండేపి నియోజకవర్గం నుండి కూటమి నుండి స్వామి అయితే వైఎస్ఆర్సీపీ నుండి ఆదిమూలపు సురేష్ పోటీ చేశారు. ఎస్, ఇక్కడ ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇది టీడీపీ కంచుకోట. వాస్తవానికి ఎస్సీ ఎస్టీ స్థానాల్లో 2019లో తెలుగుదేశం గెలవగలిగిన ఒకే ఒక్క ఎస్సీ స్థానం కొండేపి. ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు 81% పోలింగ్ నమోదైంది. అంటే 81% పోలింగ్ నమోదైందంటే మీరు అర్థం చేసుకున్నారు ఎవరు గెలుస్తున్నారు అంటే కొండేపి నుంచి స్వామి గెలవబోతున్నాడు. రెండోది ఏంటంటే అసలు పోలింగ్ పర్సంటేజ్తో కూడా సంబంధం లేకుండా ఇక్కడ టీడీపీ తన కంచుకోటగా కొండేపిని మార్చుకుంది, స్వామి మార్చుకుంది. ఆయనకి చాలా మంచి పేరు ఉంది. రెండోది కొండేపిలో ఉన్నటువంటి ఎక్కువ యాదవ్ ఓట్ బ్యాంకు అనేటువంటిది అది బీసీ ఓట్ బ్యాంకు, అది చాలా పెద్ద ఎత్తున టీడీపీ వైపు ఉంది. వన్ సైడ్గా ఉంది. వాళ్ళకి వైసీపీ పంచుతున్న 2500, 3000, 5000, 10,000 ఏవీ పనిచేయవు. అది వన్ సైడ్గా అక్కడ టీడీపీ జనాన్ని ఎగరేస్తారు. అందుకని పులిమెందల్లో జగన్మోహన్ రెడ్డి అయినా ఓడిపోయే పరిస్థితి వస్తేమో కానీ కొండేపిలో టీడీపీని ఓడించడం అంత ఈజీ కాదు.
కానీ కొండేపులో ఓడించాలని చెప్పేసి డైరెక్ట్గా మంత్రిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆదిమూలపు సురేష్ని తీసుకొచ్చి కొండేపులో నిలబెట్టారు. ఓడించాలి ఓడించాలి ఓడించాలని. ఏంది ఓడించేది? అయ్యే పని కాదు. అక్కడ కొండేపు స్వామి అంత బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ చాలా పెద్ద మెజార్టీతోటి కొండేపులో స్వామి గెలవబోతున్నాడు. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసేపటికి కుప్పం నియోజకవర్గం. ఇక ఈ కుప్పానికి వచ్చేసేపటికి కూటమి నుండి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే గనక వైఎస్ఆర్సీపీ నుండి భరత్ పోటీ చేశారు. ఎస్, అయ్యి భరత్ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. కుప్పం నుంచి పోటీ చేశాడు. వాళ్ళ కుటుంబం చంద్రబాబు నాయుడు మీద ఎప్పటి నుంచో తలబడతా ఉంది. వాళ్ళ ఫాదర్ నుంచి కూడా చంద్రబాబు గారి మీద గతంలో పోటీ చేస్తుండేవారు. అయితే ఈసారి భరత్ పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైనాట్ 175 అని చెప్పేసి నినాదం తీసుకున్నటువంటి వైసీపీ గత 3 సంవత్సరాలుగా కుప్పంను ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అది 5 సంవత్సరాల నుంచి అధికారం వచ్చినప్పటి నుంచే ప్రయత్నం చేస్తూనే ఉంది. లోకల్ బాడీల్లో పెద్దిరెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి తను ఇన్ఛార్జ్గా ఉండి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు వైసీపీ వైపు మార్చే ప్రయత్నం చేశాడు. వాస్తవంగా వైసీపీ జెండాను ఎగరేయగలిగాడు లోకల్ బాడీల్లో. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చే పార్టీకి మాత్రం పరిస్థితుల మార్పు వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాటికే మాత్రమే కాదు, రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎప్పుడైతే పులివెందులతో సహా టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయో మారిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. దాంట్లో నుంచి చదువుకున్న వాళ్ళు, అక్కడ కుప్పంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు మాకు చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు. మా అనుబంధం ఇప్పటిది కాదు, 3 దశాబ్దాల అనుబంధం మాకు ఉంది చంద్రబాబు నాయుడుతో. మేము ఎందుకు ఆయన వదులుకుంటాం అనేటువంటిది కుప్పం ప్రజలు చెప్తున్నమాట. నారా భువనేశ్వరి సార్ ప్రచారం నిర్వహించారు. ఆమె ఇన్ఛార్జిగా అక్కడ బాధ్యతలు తీసుకొని ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు గారు స్టేట్ మొత్తం తిరగారు కాబట్టి అక్కడ విపరీతమైన స్పందన కనపడింది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ భరత్కి సానుభూతి ఉంది, మంచి పేరు ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ కుప్పం ప్రజల్లో చంద్రబాబును గెలిపించుకోవాలని ఒక కసి ఉంది. అందుకే 87% పోలింగ్ నమోదైంది. 87% నమోదైనటువంటి పోలింగ్లో పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతోటి కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపించుకోబోతున్నాం అనే విషయాన్ని కుప్పం ప్రజలు చెప్తున్నారు. నమోదైన ఓటింగు, పోలింగ్ పర్సంటేజ్, ప్రజల భావనలు, మనోభావాలు అర్థం చేసుకున్నప్పుడు కుప్పం నుంచి చంద్రబాబు గెలవబోతున్నాడు అనేది మరోసారి అర్థమవుతున్న విషయం. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసేపటికి మంగళగిరి నియోజకవర్గం. ఇక ఈ మంగళగిరి నియోజకవర్గంలో కూటమి నుండి నారా లోకేష్ పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి మురుగుడు లావణ్య పోటీ చేశారు. ఇక్కడ మురుగుడు లావణ్య బీసీ వ్యక్తి, నారా లోకేష్ చంద్రనాయుడు కుమార్ మీ అందరికీ తెలుసు ఓసీ అతను. సో ఓసీ వర్సెస్ బీసీగా ఒక నినాదాన్ని క్రియేట్ చేసింది. మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించాలి. ఎందుకు ఓడించాలి? ఓడించడానికి కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. వినండి, క్లియర్గా వినండి. నారా లోకేష్ని ఈసారి ఎన్నికలు ఓడిస్తే, పోయినసారి ఎన్నికల్లో ఆల్రెడీ నారా లోకేష్ని ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడించాం కాబట్టి ఇంకోసారి కూడా ఓడిపోతే నువ్వే గెలవలేవు, నువ్వు ఎలా మంత్రి అవుతావు, నువ్వు ఎలా నాయకుడు అవుతావు అని చెప్పేసి నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును పాడు చేయొచ్చు. ఒకవేళ పార్టీ గెలిచినా, టీడీపీ అధికారంలోకి వచ్చినా, కూటమి అధికారంలోకి వచ్చినా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఓడిపోతే వాళ్ళు రేపటి లీడర్లు కాకుండా అడ్డుకోవచ్చు. అంటే 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ అవుతారు కాబట్టి రేపటి రోజు నాయకులుగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అమరు చేసే అవకాశం ఉంది. కాబట్టి తనకు శత్రువులు లేకుండా చేసుకోవాలనేటువంటి నిశ్చయానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ ఓడించాలి, మంగళగిరిలో లోకేష్ని ఓడించాలి. దానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు. అందుకోసమనే ఇక్కడ ఓసీ వర్సెస్ బీసీ నినాదాన్ని బలంగా తీసుకెళ్లారు. వాచ్యంగా ముద్రగడ్డ రావణ్య తనకు కొత్త అయినప్పటికీ కూడా వాళ్ళ మామ ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఇదే మంగళగిరికి, వాళ్ళ మదర్ కూడా మాజీ ఎమ్మెల్యే ఇదే మంగళగిరికి. సో వాళ్ళ కుటుంబ పరిచయాలు మంగళగిరిలో బలంగా ఉన్నాయి. కానీ ఇవంతా పనిచేయాలి. రాజధాని లేకుండా చేశాడు, అమరావతిని పీక్ పడేశాడు, 3 రాజధానులు అన్నాడు, కట్టింది లేదు, పోడు లేదు. ఇప్పటికీ సెక్రటరేట్, అసెంబ్లీ, హైకోర్టు అన్ని చంద్రబాబు కట్టిన బిల్డింగ్లోనే కంటిన్యూ చేస్తున్నాడు. మాకు డెవలప్మెంట్ లేకుండా చేశాడు, ఉపాధి లేకుండా చేశాడు అనేటువంటిది ఇక్కడ బాగా పనిచేసింది. 79% పోలింగ్ నమోదైంది. సో మంగళగిరిలో నమోదైన పోలింగ్ పర్సంటేజ్ సరళి మీకు అర్థమైపోయింది ఎవరు గెలుస్తున్నారు అంటే. నారా లోకేష్ గెలవబోతున్నాడు. 1 సైడ్గా జరిగింది. ఈవెన్ మురుగుడు లావణ్య పక్కన ఉండాల్సిన బీసీలు కూడా నారా లోకేష్ పక్షాన నిలబడ్డారు. కులాలకు అతీతంగా ఎన్నికలు జరిగాయి. కులాల ఆధారంగా, కులాల సమీకరణాల ఆధారంగా ఎన్నికలు జరపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించారో అది వర్కౌట్ అయిన పరిస్థితి మంగళగిరిలో కనపడటం లేదు. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇక ఇక్కడ నుండి కోటం నుండి గల్లా మాధవి పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి విడుదల రజనీ పోటీ చేశారు. యాక్చువల్గా ఇక్కడ చిరకలూరుపేట నుంచి వచ్చింది ఎవరు? విడుదల రజనీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ప్రజెంట్. ఆమె చిరకలూరుపేట ఎమ్మెల్యే. నియోజకవర్గ షెఫరింగ్లో భాగంగా తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అయితే ఇక్కడ గెలిచే అవకాశం మరి ఉందా ఆమె కంటే? ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సీటు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి 1 సైడ్గా ఉంది. పర్సంటేజ్గా చూసినప్పుడు 67% ఇక్కడ నమోదైంది. ఓటింగ్ శాతం పెద్దగా నమోదు కాలేదు. అంటే మొత్తం రాష్ట్రంలో చూసినప్పుడు తక్కువే నమోదైంది. కానీ వాస్తవానికి 67% నమోదు కావడానికి ఏంటంటే ఎక్కువ మంది యూత్
కొత్త ఓటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేరు, ఎక్కువ అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళు ఓటింగ్ వేయలేదు. రెండోది ఏంటంటే వైసీపీ గతంలో వేసినటువంటి వాళ్ళు టీడీపీకి వేయటం ఇష్టం లేక, అంటే పాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసీపీకి వచ్చింది, కానీ వైసీపీ పాలన నచ్చలేదు, వాళ్ళు ఓటు వేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళు సైకిల్కే వేయలేరు, అట్లని తమకు నచ్చిన వైసీపీకే వేయలేరు. కాబట్టి ఎటు వేయలేక ఓటు వేయటం ఆగేశారు. అందుకని 67% మాత్రమే నమోదైంది. ఇక్కడ కూడా వన్ సైడ్గా చిరుకులపేటకు సంబంధించినటువంటి రజనీ గారు, ఎవరైతే విడుదల రజనీ గారు ఉన్నారో ఆమె ఇక్కడ ఓడిపోబోతున్నారు, అక్కడ నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. ఇక మరొక నియోజకవర్గం వచ్చేసేపటికి పలాస నియోజకవర్గం. ఇక ఈ పలాస నియోజకవర్గంలో కూటమి నుండి గౌతమ్ శిరీష పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి సిదిరి అప్పలరాజు పోటీ చేశారు. ఎస్, ఇక్కడ 79% ఓటింగ్ నమోదైంది. మంత్రిగా ఉన్నారు సిదిరి అప్పలరాజు గారు, మంచి పోటీ అయితే ఇచ్చారు, కానీ పోలింగ్ పర్సెంటేజ్ చాలా పెద్ద ఎత్తున నమోదైంది. శ్రీకాకుళంలో కూటమి వేవ్ కనపడతా ఉంది. అది గౌతమ్ శిరీష వాళ్ళ కుటుంబానికి కూడా ఒక సానుభూతి ఉంది, రాజకీయ చరిత్ర ఉంది. సో అది కాక సిదిరి అప్పలరాజు మీద పర్సనల్ వ్యతిరేకత ఉంది, కూటమి వైసీపీ పార్టీ మీద, ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి విధానాల మీద వ్యతిరేకత ఉంది. ఉత్తరాంధ్రలో టీడీపీ చాలా బలంగా ఉంటుంది. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కూటమికి అయింది. అయితే సిదిరి అప్పలరాజు మంత్రిగా ఉండటం, తనకు ఎంత చెడ్డ పేరు ఉందో అంత మంచి పేరు కూడా సంపాదించుకోవటం, అంటే ఒక వర్గంలో చెడ్డ పేరు ఉంటే ఇంకో వర్గంలో మంచి పేరు. సో అతను డౌన్ గ్రేడ్ వర్గం నుంచి పైకి రావటం, తన వర్గం ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ ప్రధానంగా ఉండటం, ఇవన్నీ సిదిరి అప్పలరాజు కలిసి వచ్చాను సార్. కానీ పోలింగ్ పర్సెంటేజ్ ప్రజల మూడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అది కూడా కూటమికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు, అంటే సిక్కోలు ప్రజలు ఇచ్చినటువంటి మనోభావాల అంచనాల మేరకు క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ గౌతమ్ శిరీష గెలవబోతున్నారు, కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, కానీ తక్కువ మెజార్టీతో గెలవబోతున్నాడు. సిదిరి అప్పలరాజు మంచి ఫైట్ ఇచ్చాడు, చిన్న ఎర్జు మాత్రమే గౌతమ్ శిరీషకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసి రాజమండ్రి సిటీ నియోజకవర్గం. ఇక ఈ సిటీ నుండి కూటమి నుండి ఆదిరెడ్డి వాసు పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి భరత్ పోటీ చేశారు. ఎస్, ఇప్పుడు ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావు గారి కొడుకు. ఇంతకుముందు ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉండేది, ఆమె భర్త. అతను టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థిగా ఉన్నాడు. ఇక్కడ 67% పోలింగ్ నమోదైంది. 67% పోలింగ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? వాస్తవం ఈ భరత్ వైసీపీ ఎంపీని నిజవర్గారి షెఫ్లింగ్లో భాగంగా తీసుకొచ్చి రాజమండ్రి సిటీలో ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా వన్ సైడ్గా ఎలక్షన్ జరిగిందని మనకు అర్థమైంది. సో ఇక్కడ ఆదిరెడ్డి వాసు గెలవబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. రాజమండ్రి సిటీలో టీడీపీ మొదలుగా బలంగా ఉండే పార్టీ అది. మన 2019 ఎన్నికల్లో అంత వేవ్ ఉన్నప్పుడు కూడా కూటమి గెలవగలిగింది. సిటీని రెండు గెలవగలిగారు, రెండు మొన్న ఎన్నికలు. ఇక మరి రూరల్ విషయానికి వచ్చేసేపటికి కూటమి నుండి గోరంట్ల బుచ్చే చౌదరి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ నుండి వేణుగోపాల కృష్ణ పోటీ చేశారు. యాక్చువల్గా మంత్రి గారు వేణుగోపాల కృష్ణ గారు ఐఎన్పిఆర్ మినిస్టరు, మా జర్నలిస్టులకు ఆయనే మంత్రి. అక్కడ 72% ఓటింగ్ నమోదైంది. సహజంగా రూరల్లో వైసీపీ బలంగా ఉంటుందని చెప్పుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఈయనేమో సిట్టింగ్ ఎమ్మెల్యే, మన మంత్రి గారేమో రామచంద్రాపురం నుంచి వచ్చారు. రామచంద్రాపురం ఆయన ఎమ్మెల్యే యాక్చువల్గా పోయినసారి 2019 ఎన్నికల్లో. ఆయన్ని నిజవర్గారి షెఫ్లింగ్లో బాగా తీసుకొచ్చి రాజమండ్రి రూరల్లో వేశారు. వాస్తవంగా అది రిస్కీ నియోజకవర్గమే, కానీ మంత్రి గారు రిస్క్ చేశారు, ఆ రిస్క్లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. సో రిస్క్లో ఫెయిల్ అయ్యి గోరంట్ల బుచ్చే చౌదరి గారికి సీట్ అప్పు చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజమండ్రి సిటీ రూరల్ అనేటువంటిది 2019లో వైసీపీకి ఒక వేవ్ సాగినప్పుడు, మళ్ళా చెప్తున్నా, వైసీపీకి ఒక వేవ్ సాగింది 2019లో, 151 స్థానాలు వచ్చింది. ఆ టైంలో కూడా సిటీలోను రూరల్లోను టీడీపీ గెలిచింది, మళ్ళా కూటమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మరొక నియోజకవర్గం చూస్తే కనుక సంతనూతలపాడు నియోజకవర్గం. ఇక్కడ నుండి కూటమి నుండి బొమ్మాజీ నిరంజన్ పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి మెరుగు నాగార్జున పోటీ చేశారు. మెరుగు నాగార్జున మంత్రి, ఉమ్మడి గుంటూరు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టారు. ఆయనకి ఏం సంబంధం ఏమో నాకు అర్థం కాదు. ఇక్కడ 86% ఓటింగ్ నమోదైంది. వాస్తవానికి ఏంటంటే ప్రియాంక, ఒక చాటు చెల్లని రూపాయి ఇంకో చాటు చెల్లిద్దా? ఇప్పుడు మీ ఊళ్ళో రూపాయి జరగట్లేదు, మా ఊరికి హైదరాబాద్కి వచ్చి జరిగిద్దా? ఇండియా మొత్తం ఒకటే కార్పొరేషన్ కదా. సో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ అర్థం కాలేదో ఏమో. ఆ నియోజకవర్గంలో మెరుగు నాగార్జున ఓడిపోతాడు, సరే ఓకే, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సంతనూతలపాటి టీజే సుధాకర్ బాబు, ఆయన మీద వ్యతిరేకత ఉంది, ఓకే. ఆ వ్యతిరేకత ధర్మాన ప్రసాద్ మీద, మెరుగు నాగార్జున మీద మళ్ళదా మళ్ళీ ఖచ్చితంగా. సుధాకర్ బాబు క్యాండిడేట్ కానంత మాత్రాన, వైసీపీకి వేరే క్యాండిడేట్ అయినంత మాత్రాన, అది కూడా లోకల్ కాదు బయట తీసుకొచ్చి పెట్టేంత మాత్రాన, లోకల్లోనే పెడితే ఉన్న ఉపయోగం ఉండొచ్చేమో. కానీ మళ్ళా గుంటూరు జిల్లా సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి పెడితే వాళ్ళ నెత్తి వృత్తి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? సో ఇక్కడ వన్ సైడ్గా వైసీపీ ఓడిపోబోతుంది, మనకు అర్థమవుతుంది.
ఓకే, ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. ఇక సర్వేపల్లి నియోజకవర్గం. ఇక్కడ నుండి కూటమి నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేశారు. యాక్చువల్గా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గం సర్వేపల్లి. ఈ సర్వేపల్లిలో సోమిరెడ్డి గారు వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. వరుసగా కాకాని గారు ఇక్కడ ఆయన అదృష్టం. సోమిరెడ్డి గారు వరుసగా ఓడిపోవడం ఉంటుంది. ఈసారి 82% నమోదైంది. చాలా టగ్ ఆఫ్ వార్ అయితే సోమిరెడ్డి గారు ఇచ్చారు. ఈసారి కూటమి వేవ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో 3 ఎంపీ మొత్తం 9 ఆ పార్టీని విడిచి బయటకు వచ్చేసారు. ఇవాళ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే, పోయినసారి వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి సీతారెడ్డి, ఈ 3 కూడా వైసీపీకి రాజీనామా చేసి ఇప్పుడు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా నెల్లూరు జిల్లా మీద పడింది. ఈసారి కూటమిని గెలిపించుకోవాలి అని చెప్పి నెల్లూరు ప్రజలు భావిస్తున్నట్టు అర్థమవుతోంది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్లో సోమిరెడ్డి గారు మంచి ఫైటర్ ఇచ్చారు. కానీ లిటిల్ ఇప్పటికీ కాకాని గారికే ఉంది. సహజంగా జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా సోమిరెడ్డి గారు గెలవాలి. కానీ ఏం జరుగుతుందని చూడాలి. ఇక మరొక నియోజకవర్గం చూసుకుంటే గనక టెక్కలి నియోజకవర్గం. ఇక ఈ టెక్కలి నియోజకవర్గం నుండి కూటమి నుండి అచ్చెన్నాయుడు అంటే టీడీపీకి ఇప్పుడు ముఖ్య నేతగా ఉన్నారు. అచ్చెన్నాయుడు పోటీ చేస్తే కనుక వైఎస్ఆర్సీపీ నుండి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. ఇక్కడ 82% అయింది. ఫస్ట్ వైసీపీ అనౌన్స్ చేసిన సీటు దువ్వాడ శ్రీనివాస్తే, జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మళ్ళీ ఆయన మార్చి ఆయన భార్యకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన భార్యను మార్చి ఈయనకి టికెట్ ఇచ్చారు. వాళ్ళ పార్టీలో కూడా వర్గ విభేదాలు ఉన్నాయి. వాళ్ళ పార్టీ నుంచి ఒకళ్ళపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. సో వాళ్ళ భార్య దువ్వాడ శ్రీనివాస్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో ఏది ఏమైనా దువ్వాడ శ్రీనివాస్కి ఇవన్నీ ప్రతికూలతలు. వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు, ఆయన భార్య కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతికూలతలు, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అచ్చెన్నాయుడు సొంత కాన్సెన్సీ. వాళ్ళ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, కూటమికి సంబంధించిన టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, కీలకమైన నాయకుడు, మాజీ మంత్రి, ఆయన కంచుకోట టెక్కది. సో ఇక్కడ నుంచి వన్ సైడ్గా అచ్చెన్నాయుడు గెలవబోతున్నాడు. వన్ సైడ్ ఇది. ఇక మరొక నియోజకవర్గం వచ్చేసి నగరి నియోజకవర్గం. నగరి చెప్పేదే ఉంది, రోజు ఒప్పేసుకుంది కానీ ఓడిపోతున్నాను, మా సొంత పార్టీ వాళ్ళు ఓడిపోతున్నాను. ఇక్కడ 81 నుంచి 82 మధ్యలో పోలింగ్ పర్సెంట్ అయితే నమోదైంది. ఇక్కడ నుంచి క్లియర్ గా రోజా ఓడిపోబోతుంది. గాలి భానుప్రకాష్ గెలవబోతున్నాడు. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసి పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం వన్ సైడ్ 81% అయితే నమోదైంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం వంగ గీత గారు కూడా గ్లాస్ కోటేశారని చర్చ సోషల్ మీడియా నడుస్తుంది. కానీ మనం నమ్మలేం, అదేం మనం పరిగణన తీసుకోలేం. అంటే పిఠాపురం ప్రజలు చాలా కసిగా ఓటేశారు, పవన్ గెలిపించుకోవడానికి పనిచేశారు. అక్కడ టీడీపీ క్యాండిడేట్గా అంటే అభ్యర్థిగా ఇన్ఛార్జిగా గతంలో ఉన్నటువంటి వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నిక్కచ్చిగా పనిచేశాడు. దానిలో పుల్లలు పెట్టడం కోసం వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదు. సో కూటమి విజయాన్ని కోసం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో చాలామంది కూటమి కార్యకర్తలు పిఠాపురంపై పనిచేశారు. చాలా సినిమా సెలబ్రిటీలు, జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మంది పోయి పనిచేశారు. చివరికి రామ్ చరణ్ కూడా చివరి రోజు ప్రచారం పోయినట్టున్నాడు. చివరి రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ప్రచారాన్ని ముగించాడు. ఇందాక నేను చెప్పినట్టు మంగళగిరిలో లోకేష్ ఓడించారు, పిఠాపురంలో పవన్ ఓడించాలని చెప్పేసి జనానికి గిఫ్ట్ ఇస్తున్నా, నేను అధికారంలోకి వస్తే వంగ గీతను డిప్యూటీ సీఎం చేస్తా, వంగ గీతను కల్పించానని జగన్మోహన్ రెడ్డి గారు అప్పీల్ చేశారు. కానీ అవేమీ ఫలించినట్టు మనకు కనపడట్లేదు. కూటమి ప్రభుత్వం రాబోతుంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారు. ఇది జనం మాట్లాడుకున్న మాట. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసేపాటికి పెనమలూరు నియోజకవర్గం. ఇక ఇక్కడ నుండి కూటమి నుండి బోడే ప్రసాద్ పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి జోగి రమేష్ పోటీ చేశారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గాన్ని మార్చుకోవడం జరిగింది. సో ఏది ఏమైనా ఇక్కడ ఖచ్చితంగా బోడే ప్రసాద్ గెలవబోతున్నాడు. 78% ఓటింగ్ శాతం నమోదైంది. కానీ ఓటింగ్ శాతం పెద్ద ఎత్తున నమోదైంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ బోడే ప్రసాద్ అంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి కనపడుతుంది. అదిగాక జోగి రమేష్ సొంత నియోజకవర్గం కాదు, ఆయన మీద వ్యతిరేకత ఉంది. శవ రాజకీయం చేయబోయారంటే కూడా చెడ్డపేరు తీసుకొచ్చింది. ఏది పింఛన్ సమయంలో ఏదైతే శవ రాజకీయాలు చేయబోయాడు జోగి రమేష్ అదే ఆయన చేసిన ప్రయత్నం ఆయన చాలా చెడ్డపేరు తీసుకొచ్చింది. రెండోది ఇతను కూడా వైసీపీలో పైర్ బ్రాండ్, ఇతను ఓడించాలని కసి కూడా కూటమి కార్యకర్తల్లో కరెక్ట్గా పనిచేసింది. ఇవన్నీ కలిసి వచ్చినటువంటి బోడే ప్రసాద్ ఇక్కడ నుంచి గెలవబోతున్నాడు. బోడే ప్రసాద్కి వ్యక్తిగతంగా అంత గొప్ప మంచి నేమ్ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కూటమి బలం, గెలిపించాలనుకునే తత్వం, కూటమి వైపు అధికారాన్ని తీసుకురావాలనుకునే ప్రజల ఆశ ఏదైతే ఉందో అది వైసీపీ వ్యతిరేకతే బోడే ప్రసాద్ గెలిపించబోతుంది. ఇక మరొక నియోజకవర్గం వచ్చేసేపాటికి పులివెందుల నియోజకవర్గం. ఇక్కడ కూటమి నుండి బీటెక్ రవి పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. అయితే గతంలో వచ్చిన మెజార్టీ వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే షర్మిల కడప జిల్లాలో
వైసీపీ కంచుకోవటం బద్దలు కొడుతుంది. ఉమ్. ఆ బద్దలు కొట్టడానికి చాలా ప్రయత్నం చేసింది. తను ఎంపీగా పోటీ చేసింది. అదిగాక విజయమ్మ చివరి రోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పకపోయినప్పుడు కూడా షర్మిలాని గెలిపించాలని చెప్పడం ఏదైతే ఉందో, అంటే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, జగన్ గారి సోదరుడు కాదు వరుసకి. సో ఏది ఏమైనా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల నిలబడినప్పుడు షర్మిలకు ఆ మద్దతు తెలపడం, కొడుకు వైసీపీ, ఆమె వైసీపీకి గౌరవాధ్యక్షురాలు మాజీ గతంలో, తర్వాత ఆ పార్టీలో మాజీ ఎమ్మెల్యే కూడా పులివెందుల నుంచి. సో అయినప్పటికీ కూడా తన పార్టీకి వ్యతిరేకంగా తన కొడుకు వ్యతిరేకంగా తల్లి చెప్పడం అనేటువంటిది బాగా పనిచేసింది. పులివెందులో కూడా పనిచేసింది. సో వైఎస్ వివేక్ హత్య అనేది కూడా కడప జిల్లాలో చాలా ప్రభావం చూపించింది. ఇక్కడ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా గతంలో వచ్చిన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. కుప్పం కంటే, పిఠాపురం కంటే, హిందూపురం కంటే తక్కువ మెజార్టీ పులివెందులో జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకోటి కూడా చెప్పొచ్చు, నిజమేనా నమ్మడానికి అవకాశం ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకసారి టీడీపీకి అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, వైసీపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి మీరు చెక్ చేసుకోండి. అది చాలు వైసీపీ మీద వ్యతిరేకత రావడానికి. అది కాక ఇప్పుడు షర్మిల చేసిన ప్రచారం, విజయమ్మ చేసిన ప్రచారం, సునీత చేసిన ప్రచారం, వైఎస్ వివేక్ హత్య కేసు, ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ కలిసి వచ్చాయి. కాకపోతే ఏంటంటే బీటెక్ రవి ప్రభావం కొంచెం తక్కువే. బీటెక్ రవి తన ప్రభావం చూపించలేకపోయాడు. కానీ వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతే బీటెక్ రవి ఓటుగా మారింది. అది బీటెక్ రవికి మంచి ఓట్ బ్యాంక్ని తీసుకొచ్చింది. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీని తగ్గించింది. ఓకే, ఇక మరొక నియోజకవర్గం చూద్దాము. ఇక పుంగనూరు నియోజకవర్గం, ఎక్కడ నుండి కూటమి నుండి చల్ల రామచంద్రారెడ్డి పోటీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేశారు. పెద్దిరెడ్డి గారికి గెలవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అనేకమైన ప్రయత్నాలు చేశాడు. అక్కడ రామచంద్ర యాదవ్ ఇండిపెండెంట్గా నిలబడితే ఆయన మీద దాడి జరిగిందని, రెండో దొంగ ఓటు ద్వారా, అరాచకాల ద్వారా ఆయన గెలుస్తాడని చాలా పేరు అని ఉంది. కాకపోతే జిల్లా మీద ఆయనకున్న హోల్డింగ్ చాలా పెద్దది. జిల్లాని ఇలా పెట్టుకొని కూర్చుంటాడు ఆయన. వాస్తవంగా చిత్తూరు జిల్లాలో చంద్రనాయుడు కంటే కూడా పెద్దిరెడ్డి ఆ జిల్లాకు సంబంధించి 80% ఇక్కడ ఓటింగ్ నమోదైంది. పోలైన ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం చూసినప్పుడు ఖచ్చితంగా కూటమికి అడ్వాంటేజ్ కావాలి. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ అంతా కూడా నెగిటివ్ పోలింగే కదా ఎక్కువ, అంటే వైసీపీకి యాంటీ పోలింగే కదా. సో పాజిటివ్ పోలింగ్ లేదు కదా. పాజిటివ్ చెప్పుకోవడానికి ఏముంది, సంక్షేమ పథకాలు అనేది తప్ప. ఆ సంక్షేమ పథకాలు కూడా గెలిపిస్తాయి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కర్ణాటకలో చూశారు, తెలంగాణలో చూశారు, కేసీఆర్ కంటే సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కదా. ఆడ కర్ణాటక మన ఇక్కడ ఇది మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం, మొన్న కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చాలా పథకాలు ఇచ్చారు కానీ ఓడిపోయాడు. అట్లా క్లియర్ కట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపిస్తాయి అని అనుకుంటే అది భ్రమ. ఎవడబ్బ సొమ్మిస్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అదే నిజమైతే అంతకంటే ఎక్కువ హామీలు కూటమి ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ఆ సంక్షేమ పథకాలను పెంచి ఇస్తామని కూటమి హామీలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేతులు ఇచ్చేశాడు. ఇంతకు మించి నేను ఎవరైనా వీటిని కంటిన్యూ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఇంతకు మించి నేను ఇస్తాను కదే, డబ్బులు జనరేట్ చేసి ఇస్తాను, ఆర్థిక ఉద్యమం సాధించిస్తాను, రాష్ట్రానికి రాజధాని కడుతూ ఇస్తాను అని చెప్పి చంద్రనాయుడు గారు చెప్పిన మాటలు జనంకి ఎక్కే. అది ప్లస్ అయింది. ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి ఓడిపోబోతున్నాడు. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసి సత్తెనపల్లి నియోజకవర్గం. ఇక ఇక్కడ నుండి కూటమి నుండి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తే కనుక వైఎస్ఆర్సీపీ నుండి అంబటి రాంబాబు పోటీ చేశారు. ఇది వాస్తవానికి అంబటి రాంబాబు ఊళ్ళలోకి పోతే మా ఊరికి రావద్దు అని చెప్పి. సో ఇక్కడ వన్ సైడ్ పోలింగ్ పర్సెంటేజ్తో కూడా సంబంధం లేదు. పోలింగ్ సరళి క్లియర్గా ఇండికేట్స్ ఇస్తుంది. అది కన్నా లక్ష్మీనారాయణ ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ మంత్రి, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, ఆయన గెలిపించబోతున్నారు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ సొంత అల్లుడు కూడా అంబటి రామన్ ఓడించాలని పిలుపునిచ్చాడు. సో ఈయనకి అరగంట మంత్రి అని పేరు ఉంది వాస్తవానికి. సో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడని పేరు కూడా ఉంది. సో అంబటి రాంబాబు ఫ్రస్ట్రేషన్ కూడా ఈ మధ్యకాలం మీరు చూడొచ్చు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓడిపోబోతున్నాడు. 82% ఇక్కడ పోలింగ్ నమోదైంది. అంటే చాలా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున నమోదైన పోలింగ్ కూడా ఇక్కడ మనం చెప్తుంది అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు అనేటువంటిది. మళ్ళా చెప్తున్నా, అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు, కొడాలి నాని ఓడిపోతున్నాడు, రోజా ఓడిపోతుంది, గుడివాడ అమర్నాథ్ ఓడిపోతున్నాడు. సో పేరుని నాని అంటే అతను నిలబడలేదు, వాళ్ళ కొడుకు నిలబడ్డాడు, పేరుని కిట్టు, అతను ఓడిపోబోతున్నాడు. సో ఈసారి పైరు బ్రాండ్గా పేరు పడి జోగి రమేష్ ఓడిపోబోతున్నాడు. సో పెద్దిరెడ్డి ఓడిపోతున్నాడు. సో ఎవరైతే పైరు బ్రాండ్గా ఉన్నారో వాళ్ళంతా ఓడిపోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ తగ్గబోతా ఉంది. సో క్లియర్గా వైసీపీ వ్యతిరేకత, కూటమి అనుకూలత అనేటువంటిది కలిసి వస్తున్న అంశం. మళ్ళీ చెప్తున్నా, కూటమి అనుకూలత కంటే కూడా వైసీపీ వ్యతిరేకత అనేది ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించింది. మా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆంధ్రోళ్ళంతా దండయాత్ర చేసుకున్నారు తమకు అనుకూలంగా, తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అనేది క్లియర్గా నమోదైన పోలింగ్ పర్సెంటేజ్లో మనకు కనపడతా ఉంది. గతం కంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. భారతదేశంలోని హైయెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ని ఆంధ్రప్రదేశ్ నమోదు చేసుకుంది. సో క్లియర్ కట్గా ఈ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. క్లియర్గా మళ్ళా చెప్తున్నాను,
ఖచ్చితమైన వైసీపీ వ్యతిరేకత రాష్ట్రంలో వ్యక్తమైంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి సెగదగినంత వరకు స్టార్ట్ అయింది. మరి చూడాలి రాబోయే 4వ తారీఖు రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది. ఇవన్నీ కూడా సర్వే కాదు, ఇప్పుడు నమోదైన పోలింగ్ పర్సంటేజ్, తర్వాత పోలింగ్ సరళి, అదిగాక ప్రజల అంచనాలు మనం చెప్పే ప్రయత్నం, దాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం మనం చేసాం. ఇక్కడ నుంచి కాకపోతే వైసీపీ వ్యతిరేకత మాత్రం క్లియర్గా మనకి ప్రస్తుతంగా పోలింగ్ సరళిలో అర్థమవుతా ఉంది అనేది మాత్రం క్లియర్ కట్.